మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకినపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ భారతమాత ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మా గాంధీజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సావిత్రిబాయి పూలే, కొమరం భీం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేషధారణలతో పిల్లలను అలంకరించి గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ పతాకాన్ని పాఠశాలలో ఎగురవేసి విద్యార్థులకు బ్రిటిష్ పరిపాలన భారతీయులు అనుభవించిన కష్టాలను తెలియజేస్తూ బ్రిటిష్ ముష్కరులను నుండి ఏ విధంగా మనం స్వాతంత్రం సాధించాము అని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జేరిపోతుల రాజేశ్వరి, ఉపాధ్యాయులు ఉప్పులేటి లావణ్య, అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు సిద్ధం సుబ్రజ, విద్యార్థుల తల్లిదండ్రులు తోకల రమేష్, దేవ, ప్రేమలత, జి తిరుమల, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛాయుతమైన భారతదేశంలో ఉంటున్నాము. మనం ఇప్పుడు గుర్తుంచుకోండి, వీళ్ళ ఆకులం వీళ్ళ स्वतंत्र भारत माता की, स्वतंत्र भारत माता की, स्वतंत्र भारत माता की, जय जवान, जय जवान, जय जवान, इंडिपेंडेंस डे ఆల్. మత ప్రజల కోసం వచ్చింది. అప్పుడు మన దేశంలో భూమి మీద బంగారాలు, ముత్యాలు అన్నీ కుప్పలు కుప్పలు పోసం పెట్టి కొనుక్కునే వాళ్ళట. రాజు మధ్య స్నేహం లేక మందుకు అలవాటు చేసి మధ్యలో విడగొట్టిండు రాజులను. వాళ్ళు మందు తాగితే మొత్తం దేశాన్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పిండు. బ్రిటిష్ వాళ్ళు మనము తినే తిండి కూడా ఆజ్ఞ ఇవ్వాల్సిందే. మీకు చెప్పాలా, అలా బూటు మీద ఉండేసి మన ఇండియన్స్ నాలుగుతో తుడిపించిండు. వందే మాతరం అంటే చంపిండు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణాలు తెగించి మన భారతదేశం కోసం పోరాడింది. ఇప్పుడు భగత్ సింగ్ అంటే ఎవరు, అల్లూరి సీతారామరాజు అంటే ఎవరు, సుభాష్ చంద్రబోస్ అంటే ఎవరు? చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. సావిత్రిబాయి పూలే ఆడవాళ్ళకి చదువు చెప్పింది. ఇప్పుడు మీకు ఈ గెటప్లో వేయించమంది అమ్మ వాళ్ళకి, వాళ్ళు ఎవరో మీకు తెలియాలి కదా. మా మేడం ఈ గెటప్ వేయమంది, మరి ఎందుకు వేయించింది అని తెలియాలి కదా. అంబేద్కర్ రాశాడు, ఇప్పుడు ఉచిత చదువు, ఉచిత టికెట్లు, అది రేషన్ కార్డు, ఉచిత ఇల్లులు, ఉచిత కరెంట్, ఇవన్నీ కూడా రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం మనకి ఇస్తుంది. బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాలు మనం పరిపాలించి మనల్ని బానిసలుగా చేసింది.